సర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఎటువంటి సూచనలు చేశారు? పవన్ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సర్పై ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ కి సంబంధించి వర్క్ షాప్ నడుస్తుందో దానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పరిశీలకులు, పిఎల్ఓలు ఇట్లా వీళ్ళందరితో కూడా వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ సర్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే ప్రధానంగా దిశానిర్దేశం చేశారు. ఏదైతే కొండలపాటి ఏదైతే తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించి వారి ఓట్లు చేర్చుకునే అవకాశాలు కుట్రలకు సైతం వెనకాడదని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ఏదైతే పరిగణలోకి తీసుకుని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నారో దానికి ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీలోగా 2 సార్లు మ్యాపింగ్ చేస్తారని ఆయన వివరించడం జరిగింది. ఈ 2 సార్లు జరిగే మ్యాపింగ్ లో ప్రతి ఒక్కరూ కూడా ఓట్ల చేరికల్లో పర్ఫెక్ట్ గా పూర్తి కావాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ఓట్లు నమోదు చేసుకోవటం, ఓటర్ల బాధ్యతతో పాటు వారి ఓట్లు ఉండేలాగా చూడటం రాజకీయ పార్టీల బాధ్యత అని కూడా సీఎం స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా అటు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఈ 2 పార్టీలను కూడా సమన్వయం చేసుకుని ఆయన ముందుకెళ్లాలని చెప్పి స్పష్టం చేశారు. అలాగే ఇదే సమయంలో ఎంపీలు కూడా తమకేం సంబంధం లేదు, అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధోరణి సరికాదని చెప్పి ఎక్కడైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేరో అక్కడ జనసేన కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారో వారితో సమన్వయం చేసుకుని మొత్తం ఈ స్థాయిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కూడా ఆయన కీలక హెచ్చరికలు అనేది జారీ చేశారు. అందుకని ప్రతి ఎమ్మెల్యే కింద స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సహా అటు అబ్జర్వర్లు కానీ అలాగే ఇటు ఎమ్మెల్యే కానీ మండల ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ స్థాయి పట్ల పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఆయన కొన్ని పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకు పార్టీ సింబల్ అయిన సైకిల్ పైనే అందరూ తిరుగుదామని చెప్పి కూడా పిలుపునిచ్చారు. తాను కూడా నెలలో కొన్ని రోజుల పాటు సైకిల్ మీద వివిధ కార్యక్రమాలకి వెళ్తానని చెప్పి చెప్పారు. అలాగే ప్రతి నేత కూడా పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని స్థానికంగా సీఎం దిశానిర్దేశం చేశారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం అని కూడా స్పష్టం చేయడం జరిగింది. సైకిల్ మీద, ఎలక్ట్రిక్ సైకిల్ మీద వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు తిరిగేలాగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. పవన్ అయితే కృష్ణ, ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ గైర్హాజరైనట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి సూచనలు చేశారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం మామూలుగా 10 గంటలకల్లా 9:30-10 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పి అందరికీ సమాచారం అనేది ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు వచ్చే సమయానికి అటు ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్యేలతో పాటు అటు కార్పొరేషన్ చైర్మన్లు, పరిశీలకులుగా ఉన్న వాళ్ళు, అలాగే ఎంపీలు, అలాగే వివిధ స్థాయిలో ఉన్న నేతలు కూడా పిలవటం జరిగింది. వాళ్ళకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక విధమైన అసహనం అనేది వ్యక్తం చేశారు. ఏదైతే ఎంతమంది ఎమ్మెల్యేలు రాలేదు, అలాగే ఎంతమంది అబ్జర్వర్లు రాలేదు, ఎంతమంది ఎంపీలు రాలేదు, ఎంతమంది పరిశీలకులు రాలేదు, ఇవి సమన్వయకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంతమంది రాలేదని చెప్పి కూడా ఆయన చదివినిపించారు. ఎంతెంత శాతం హాజరు నమోదైందని, వీటన్నిటిపైన ఎవరు ఎందుకు రాలేదు అన్న దాని మీద కూడా తాను కారణం అడిగి తెలుసుకుంటున్నాం. సహేతుకమైన కారణం లేకపోతే మాత్రం వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఒక విధమైన హెచ్చరికలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.